అడిగిందా లేదా ఆవిడ? ఆ జడ్జి గారు అయితే అసలు నీ జగన్ రాజకీయాలకు ఏది ముఖ్యమంత్రిగా ఉండాలో లేదో తెలుస్తానని కూడా తీర్పిచ్చారు కదా, అప్పుడు కామెంట్ చేశారు కదా. అవన్నీ తీసింది సుప్రీంకోర్టు, ఓకే బానే ఉంది. 6 నెలల్లో పూర్తి చేయమని కోర్టు చెప్పింది కదా. అప్పుడు 5 ఏళ్ళలో ఎందుకు చెప్పలేదు ఆ ముక్క చంద్రబాబు ఉన్నప్పుడు? జగన్ 6 నెలల్లో పూర్తి చేయమంది, పట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం రాజధాని పూర్తి చేయమని చెప్పింది. అక్కడ మాట తప్పుతున్నారని చెప్పింది. మరి చంద్రబాబు టైంలో ప్లాట్లే ఇవ్వలేదు కదా వాళ్ళకి. 18 నెలల్లో ఇస్తామన్నారు. అప్పుడు 2018 కల్లా ఇస్తామన్నారు. తర్వాత 2018 దాకా ఇవ్వకపోయినా హైకోర్టు కూడా అక్కడే ఉంది కదా, సుమోటోగా ఎందుకు తీసుకోదు? బేసిక్గా ఎందుకు తీసుకోలేదు? అన్నిటికంటే విచిత్రం చూడండి, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు పూర్తయిపోయింది అమరావతి ప్రాంతంలో అని సంతకం పెట్టేశారు అప్పుడు జడ్జి గారు. ఇక్కడికి వస్తే పూర్తిగా అలా విడిపోయింది, విడదీసేశారు. సుప్రీంకోర్టు విడదీసేసింది అప్పుడు హైకోర్టు. ఇక్కడ పూర్తిగా అలా కానీ పూర్తయినట్టు సంతకం పెట్టి జడ్జి గారు ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎక్కడ ఉండాల్సి వచ్చింది? వాళ్ళు నివాసమేమో నోవాటెల్ హోటల్లో, ఆ కోర్టు ఏమో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. చంద్రబాబు ఖాళీ చేసి ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని కోర్టుగా నడిపారు దాదాపు 5-6 నెలలు. మరి ఇది అసలు ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యం అవుతుందా? అట్ట కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా పూర్తయిందని అధికారి చెప్పారనుకోండి, నిలదీస్తారు పిలిచి, ఏంటి మోసం చేస్తున్నావు? జడ్జి గారే సంతకం పెట్టి చివరికి ఆల్టర్నేటివ్ అంటూ ఒక తెలుగు చంద్రబాబు గారు ఉన్న ఇంటిని